డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలో. భరద్వాజ గారు, విజయ్ జననాయకన్ తెలుగులో జననాయకుడు ఆ సినిమా మనం చూసి వచ్చాము. రిలీజ్కి ముందు సినిమా జరుగుతున్నప్పుడు భగవంత్ కేసర్ రీమేక్ అని చెప్పేసి చాలా చాలా నడిచినాయి. నిన్న అనిల్ ఇంటర్వ్యూ కూడా కొన్ని సీన్లు వాడుకుంటామని చెప్పారని చెప్పాడు. చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? అది భగవంత్ కేసర్ రీమేక్ అయినా లేకపోతే బాలయ్య బాబుని విజయ్ మ్యాచ్ చేయగలిగాడా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. అంటే భగవంత్ కేసరి రీమేక్ అని గనక మనం అధికారికంగా ధృవీకరిస్తే అప్పుడు బాలయ్యని మ్యాచ్ చేశాడా లేదా అనే చర్చ వస్తుంది. కాకపోతే దీనిలో అక్కడ శ్రీలీల బాలకృష్ణ మధ్య ట్రాక్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నారు. తీసుకుని సీన్ టు సీన్ వాడేశారు. అది అందులో పెద్ద మార్పులు ఏమి పెట్టుకోలేదు. అయితే విలన్ ట్రాక్ వీళ్ళు విడిగా ఆర్గనైజ్ చేసుకున్నారు. అంటే వ్యూహం కూడా అదే. జనరల్గా ఆయనకి పొలిటికల్ పార్టీ పెట్టేశాడు, ఎన్నికలు వస్తున్నాయి, ఒక సినిమా ద్వారా తన సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది అనుకుని మొదలుపెట్టింది సినిమా ఇది. కాకపోతే ఆ కోరిక తీరే విధంగా వీళ్ళు స్క్రిప్ట్ డిజైన్ చేసుకోలేదు. వ్యూహం బాగానే ఉంది. అంటే ఏ సినిమా ఏ కథతో వెళ్ళాలి అప్పుడు కథా చర్చలు అని కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఏదో ఒక కంటెంట్ ముందు కావాలి, ఒక స్కెల్టన్ కావాలనుకుని భగవంత్ కేసరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ స్కెలిటన్ పెట్టి దానికి ఎలిమెంట్స్ జోడించుకుంటూ వెళ్ళాలి వీళ్ళకి కావాల్సినవి. అది నిజానికి యాజ్ ఇట్ ఈస్గా ఆ ఫ్రేమ్లోనే వీళ్ళకి కావాల్సినవి జోడించుకుంటూ వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక బిగ్గర్ వేలో వెళ్ళటం కోసం ఒక లార్జ్ స్కేల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఆలోచనతో ఆ బాబీ డియోల్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ చేసినటువంటి పద్ధతి అది చాలా హై రేంజ్లోకి తీసుకెళ్ళిపోయి అది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోయి ఆఫ్రికా దాకా లాక్కెళ్ళి చాలా ఎక్స్టెండ్ చేశారు. దానివలన ఏమైందంటే అసలు మెయిన్ కథకి చాలా డీవియేషన్ అయిపోయింది. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని రూటెడ్గా చెప్పడం, అది ఒక పర్పస్తో చేసినటువంటి సినిమా. దాని వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది, పొలిటికల్ మోటివేషన్ చెయ్యాలి, జనాలకి కొంచెం తన రాజకీయ అభిప్రాయాలు క్యారీ చేయాలి. ఆ క్యారీ చేయటానికి తగినటువంటి అవకాశం ఆ కథలో ఉంది. భగవంత్ కేసరి యాజ్ ఇట్ ఈజ్గా చేసి దానిలో డైలాగులకి కొంచెం అంటే అందులో రూటెడ్గా చెప్పిన విషయాలు చాలా సెన్సిబుల్ విషయాలు చెప్పాడు ఆయన. ఏది భగవంత్ కేసరి సినిమా మేకింగ్లో అనిల్ రావిపూడి ఇతర రచయితలు కలిసి బాలకృష్ణ గారిని ఆయన ఇమేజ్కి ఇబ్బంది కలగకుండా ఒక అంటే అందరూ ప్రజలు మెచ్చుకునేలాంటి ఒక కథ చేయాలి అనుకున్నాడు. ఒక హంబుల్గాను జెంటిల్గాను ఉండే నేరేటివ్లో వెళ్ళాలి అని అనుకున్నారు. ఫస్ట్ అసలు క్యారెక్టర్ని చూపించకుండా పేరు చెప్పేసరికి ఫిమేల్ లీడ్ ఏమో వాడేశారు అనుకున్నారు, కానీ అదేం కాదు. ప్రకాష్ రాజు గారితో చేయించినటువంటి క్యారెక్టర్కి వీళ్ళు పెట్టిన పేరు రోజా రంగస్వామి అని. రోజా రంగస్వామి అది టోటల్ పేరు చెప్పకుండా మధ్య మధ్యలో కట్ చేసి షార్ట్గా చెప్పడం మొదలుపెట్టారు. రోజా రోజా అనుకుంటా. మొదలుపెట్టేసరికి అదేమో థియేటర్లో నవ్వులు పూయించే పరిస్థితికి వెళ్ళింది. అక్కడేమో విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద వీళ్ళు మాట్లాడిన సటైర్లు కొంత ఇక్కడ కూడా వర్కౌట్ అయినాయి. అంటే తమిళనాడు రాజకీయాల్లో వాళ్ళు ఎవరినో టార్గెట్ చేశారు. మతవాద వ్యవహారాలు జరుగుతున్నాయి, మతం పేరుతో ఇక్కడ కొంతమందిని ఎమోషనలైజ్ చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు, ఆ విషయాలు మాట్లాడాడు. అవును, చాలా. కానీ వాటిని అంతకంటే సెన్సిబుల్గా చెప్పచ్చు. ఈ వీళ్ళు చెప్పిన పద్ధతి కంటే కూడా ఇంకొంచెం బెటర్ వేలో చెప్పడానికి అవకాశం ఉంది. ఒరిజినల్ కథలోనే ఉంది. అవును, చిన్న ఎలిమెంట్స్ తీసుకుని సరదాగా చెప్పుకుంటూ వెళ్ళుంటే ఆర్గానిక్గా జనాలకు కనెక్ట్ అయ్యేది. ఇంత అంటే విజువల్ గ్రాండియర్ అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయేసరికి జనాలు అటు వెళ్ళిపోతారు. మీరు రోబోలను పట్టుకొచ్చి వాటితో ఫైట్ చేయించి యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా డిజైన్ చేసేసరికి మీ పర్పస్ పక్కకి వెళ్ళిపోయింది. మీరు జననాయకుడు అని టైటిల్ పెట్టి అక్కడేమో మీరు పోలీస్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్కి అనవసరమైన లీడ్లు ఇచ్చేసి అంటే 2-3 కథల్ని మిక్స్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు అందులో ఒరిజినల్లో లేనటువంటి కంటెంట్ చాలా తీసుకొచ్చారు దీనిలోకి. పర్టికులర్గా అదంతా సెకండ్ హాఫ్లో మోహరించారు. దాంతో సెకండ్ హాఫ్ చాలా లెంగ్దీగాను చాలా డిస్టర్బ్డ్గాను
ఇబ్బందికరంగాను నడిచింది. అంతిమంగా బయటకు వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది సినిమా అంటే, ఏదో తీశారండి, మేమైతే ఏదో చూసామండి అనే చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది ప్రాపర్ డిష్ కాదు. ఓకే. అందుకని అంటే ఇప్పుడు మనకి భగవంత్ కేసరి మనం చూసున్నాము. భగవంత్ కేసరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాన్ని చూసిన కళ్ళతో దీన్ని చూడటం వల్ల ఇలా అనిపిస్తుందా? లేదు లేకపోతే అది చూడకుండా ఎళ్లి కూర్చున్న ఆడియన్స్ ఇప్పుడు తమిళ్‌లో ఆడియన్స్ వాళ్ళకి భగవంత్ కేసరి చూసారంటే పెద్ద నాకు తెలిసైతే ఉండకపోవచ్చు. చూసి ఉండరులేండి. ఉండకపోవచ్చు. చూసుండరు. దానివల్ల లేదు లేదు తమిళ భగవంత్ ఆడియన్స్ కేసరి చూడని ప్రేక్షకులకు కూడా ఇది సహనానికి పరీక్ష. ఓకే. ఎందుకంటే దీనిలో అంటే అందులో ఆ ట్రాకే కీలకం. శ్రీలీల బాలకృష్ణ క్యారెక్టర్ల మీద డిపెండ్ అయ్యి మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ అల్లుకుంటూ వెళ్ళారు. దీనిలో దాన్ని ఒక భాగం చేశారు. ఆ భాగం చేయటంతో మధ్య మధ్యలో మీకు సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలాసేపు ఆ క్యారెక్టర్ రాదు. అవును. ఈ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి ఏమైంది ఇది వదిలిపెట్టేశారా ఫస్ట్ హాఫ్తోనే ఈ స్కెల్టన్ని అని అనుమానం వచ్చే లెవెల్కి వెళ్ళి ఓకే. సడన్గా మళ్ళీ హడావిడిగా చివరిలో క్లైమాక్స్. పట్టుకొచ్చేసి ప్రీ క్లైమాక్స్ నుంచి దాన్ని రైజ్ చేసి ఓకే. విజయ్ ఫ్యాన్స్ విజయ్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి అని థియేటర్‌కి వెళ్ళిన వాళ్ళకి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకటి. వాళ్ళు ఏంటంటే కంటెంట్‌తో మాకు సంబంధం లేదు. విజయ్‌ని చూడటానికి వెళ్తున్నాం విజయ్ని చూడటానికి అయితే సినిమాకి వెళ్ళొచ్చు. అంటే ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన ఉన్నాడు కాబట్టి అదే. ఆ మూమెంట్స్, ఆయన డ్యాన్సు, ఆ హడావిడి అంతా నడిచింది. కాకపోతే ఇది హెవీ అయిపోయింది. ఓకే. అంటే అన్ని వేయకూడదు. ఓకే. ఇప్పుడు కాజల్ చేసిన కాత్యాయని క్యారెక్టర్ అక్కడ పూజా హెగ్డే చేసింది. పూజా హెగ్డే చేసింది. మిగతా క్యారెక్టర్లు కూడా అఫ్కోర్స్ శ్రీలీల మమతా బైజు బాగా చేసింది. ఆ క్యారెక్టర్ని దాదాపుగా తను తెలుగులో ఏ ఇంపాక్ట్ అయితే ఇచ్చారో తమిళ్లో అదే ఇంపాక్ట్ ఇచ్చారు. పర్టికులర్గా ఆ రెండు క్యారెక్టర్లకి సంబంధించిన సన్నివేశాల వరకు ప్రాపర్గానే వెళ్ళింది. కాకపోతే ఈ క్యారెక్టర్ని పెంచారు. ఏది కాజల్ చేసిన క్యారెక్టర్ని పూజా హెగ్డేకి తీసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ని కథలో భాగం చేశారు. అక్కడ సీరియస్గా చేసి వీళ్ళ స్క్రిప్ట్లో కనెక్టివిటీ కోసమని ఆవిడని జర్నలిస్ట్ని చేసి బట్ ఈ కాజల్ క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నా కానీ ఇంపాక్ట్ ఉంటుంది. కాస్త ఫన్ జనరేట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనిల్ రావిపూడి మార్క్ కదా అది. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ నడుస్తూ కూడా నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఈ సినిమాలో చూపించినంత ఇంటిమసీ కూడా సూపర్ దానిలో. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక క్రమశిక్షణతో కూడిన నిబద్ధత ఉంటుంది. దాని మధ్య ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక డైలాగ్ కామెడీని నడిపాడు. అది జనాలను అలరించింది. ఇందులో ఆ గొడవ లేదు. ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ వాడారు, కానీ బాలకృష్ణ గారితో జనరేట్ అయినటువంటి అది దీనిలో కాల విజయ్తో ఆ సీన్ వర్కౌట్ అవ్వాల. కొత్తగా చూసిన వాడికి కూడా అది ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఒక ఆర్టిస్ట్తో క్లిక్ అయినటువంటి సీన్ని మీరు వేరే చోట వాడేటప్పుడు అక్కడ ఆర్టిస్ట్ మ్యానరిజమ్స్తో మ్యాచ్ చేసే పద్ధతిలో రీడిజైన్ చేసుకోవాలి. అది చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అది జరగల సినిమాలో. ఓకే. ఎందుకో ఒక హడావిడి గందరగోళం, ఏదో ఒక బీభత్సమైన సినిమా చేయాలి మన చివరి సినిమా అనే కోరిక, ప్రెజరు ఇవన్నీ పడిపోయి అతను ఎంత చేశాడంటే వీళ్ళు డైరెక్టర్గా ప్రకటించినటువంటి వ్యక్తి ఎంత చేశాడు, విజయ్ గారి కంట్రిబ్యూషన్ ఎంత, డైరెక్షన్ వైజ్ ఆ ఏరియాలో ఆ డిపార్ట్మెంట్లో ఈయన పాత్ర ఎంత అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏవో పెట్టుకుంటూ వెళ్ళారు చివరిలో. అట్లీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చిన్న హడావిడి చేసి అలా ఆడియన్స్ని ఒక పాజిటివ్ మూడ్లో బయటకు పంపే ప్రయత్నం. ఇవన్నీ ఫార్ములా డిజైన్లో భాగంగా చేసుకునేవి అంతే. కంటెంట్లోనే గందరగోళం ఉన్నప్పుడు ఇవి ఎన్ని అద్దినా కానీ ఇవేవి నిలబెట్టవు సినిమాని. అలా ఒక ఏదో ప్రయత్నం జరిగింది అతను, అంటే ఆ టైంలో వచ్చుంటే సినిమా ఇంపాక్ట్ ఇంకోలా ఉండుండేదేమో. కానీ రాలేదు, అది లేట్ అయింది. ఇప్పుడు ఆయన సీఎం అయిపోయాక రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు దీని విజయంతోనో మరొకదాంతోనో ఆయన పొలిటికల్ కెరియర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తను సెటిల్ అయిపోయాడు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రిలీజ్ అవటం అనేది కూడా మనం ఇక్కడ చూసాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రామారావు గారు. అది కూడా అలా ఇరుక్కుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది. సో అవి రెండు పెద్ద హిట్స్, నా దేశమును అది. అదే. ఈ సినిమా ఆ లెవెల్ సక్సెస్ ఇచ్చే పరిస్థితి అయితే నాకు కనబడలేదు, ఓకే. ఈవెన్ తమిళనాడులో కూడా.